అధ్యక్ష నేను అంటుంది ఎందుకంటే ఎందుకు ఆయన ఇగో పలానా పేజ్ నెంబర్లు ఉంది సభ్యుడిగా మీరు చూసుకోండి మీరు చూడలేదు కావాలంటే ఇట్స్ ఓకే ఫైన్ అది చెప్పకుండా ఆయన బ్రీఫింగ్లో చెప్తారంట ఇది దయచేసి ఇది సాంప్రదాయం కాదు చైర్మన్ గారు మీరు రూలింగ్ ఇవ్వండి సార్. వాళ్ళు అక్కడ మాట్లాడితే తిరిగి ఇక్కడ రిప్లై చేసే సాంప్రదాయం ఈ సభలో ఉంది అని అంటే ప్రతిరోజు డిస్కషన్లో కూడా అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం. వాళ్ళు ఒక్క మాట అక్కడ మాట్లాడితే ఇక్కడ నుంచి రిప్లై చెప్తాం. వాళ్ళు ఒక్క మాట అక్కడ మాట్లాడితే రిప్లై చెప్తాం. ప్రాపర్ టైం అలొకేటెడ్ టు యూ. యూ రైజ్ యువర్ ఇష్యూ. ఎల్ఓపి గారు మాట్లాడండి, నేను చెప్పాల్సింది మీకు చెప్తాను. ప్లీజ్ కంటిన్యూ. ఎల్ఓపి గారు కంటిన్యూ చేయను. కొత్త సాంప్రదాయాలు పెట్టుకోవద్దు. ఆయన మంత్రి గారు లేచారు కాబట్టి నేనే చెప్పాను మీరు కూడా ఆయన ఉండమంటే మేము కూడా ఉండండి. మినిస్టర్ గారు మాట్లాడతారు ఆయనకి అది మాకు అవసరం లేదు. చైర్మన్ సార్ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ పుస్తకం సార్. పుస్తకమే లేని వాళ్ళు ఆ పుస్తకంలో ఉన్న సంఖ్యల గురించి ఎట్లా మాట్లాడతారు సార్? వాళ్ళు చదువుకోకుండా వచ్చి నన్ను ఈ నిమిషంలో రిప్లై చేయమని చెప్తే అసలు ఇంత పెద్ద పుస్తకాన్ని సప్లై చేస్తే ఇది కనిపించదు వాళ్ళకి. దాంట్లో ఏదో లేవు అనేటువంటిది మాట్లాడేటువంటి ప్రయత్నం చేసేటువంటిది కదా సార్. ఈసారి చాలా సింప్లిఫై చేసి బడ్జెట్ అట్ ఎ గ్లాన్స్ ఇప్పుడు చదువుకున్నారు. థ్యాంక్స్, అట్లీస్ట్ ఇప్పటికన్నా మేల్కున్నారు. ఇంకా ఈసారి అడిషనల్ గా ఓవర్ వ్యూ ఆఫ్ బడ్జెట్ కూడా ఇచ్చాం. కూర్చోండి సార్. అరుణ్ కుమార్ గారు మిస్లీడ్ చేయడం కాదా సార్? సభని లేదని ఎట్లా చెప్తారు? మిస్లీడ్ చేసావు కదా హౌస్ ని. వై ఆర్ యూ మిస్లీడింగ్? ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తారా? ప్లీజ్ ప్లీజ్ అరుణ్ కుమార్ గారు కంక్లూడ్ చేయండి. లాస్ట్ 2 minutes. అధ్యక్ష 2 minutes. అధ్యక్ష మరి లాస్ట్ 2 minutes. అధ్యక్ష మరి ఈ బడ్జెట్లో అంకెలు అయితే మాత్రం ఘనంగా ఉన్నాయి అధ్యక్ష, కానీ ప్రాక్టీస్లో మాత్రం శూన్యం అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష? మేనిఫెస్టోలో కానీ ఎక్కడ పడితే అక్కడ ఏం చెప్పారు అధ్యక్ష? ఎన్నో హామీలు ఇచ్చారు అధ్యక్ష. 1 కాదు 2 కాదు అధ్యక్ష. సూపర్ 6 అన్నారు అధ్యక్ష. సూపర్ 6 లో 3 ఎగిరిపోయినాయి అధ్యక్ష. 3 ఎగిరిపోయినాయి అధ్యక్ష. ఇంకా 3లో సగం ఉన్నాయి అధ్యక్ష. ఇంకా వీళ్ళు చెప్పే అధ్యక్ష అధ్యక్ష నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు అధ్యక్ష. పైసా కేటాయింపు లేదు అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఆడబిడ్డ నిధి దీనికి అసలు ప్రస్తావన లేదు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ మైనార్టీకి 50,000 లోపు నిండిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ అన్నారు అధ్యక్ష. అది కూడా అసలు దీనిలో లేదు అధ్యక్ష. ఇంకా అన్నదాత సుఖీబాబా చెప్తారు అధ్యక్ష. అన్నదాత సుఖీబాబా ఏ విధంగా చేశామన్నది పొద్దునే చెప్పారు అధ్యక్ష, ఎంత ఘోరంగా చేశారో. ఇంకా అదేవిధంగా దీపం పథకం అధ్యక్ష 3 సిలిండర్లు అంటారు అధ్యక్ష. 1-2 వరకు ఎంత బడ్జెట్ కేటాయించారో ఈ బడ్జెట్ వివరంగా చెప్తుంది అధ్యక్ష. ఇది చెప్తున్నా అధ్యక్ష. ఇక తల్లికి వందనం అధ్యక్ష. అదే సార్ చైర్మన్ సార్ స్వీపింగ్ రిమార్క్స్ చేయొద్దండి. స్పెసిఫిక్ గా ఇదిగో రాష్ట్రంలో పలానా 10 మందికో 20 మందికో 3 సిలిండర్లు రాలేదు అనేటువంటిది మీరు చూపించగలరా? మీరు చూపించగలరా? అది చూపించకుండా ఎంత కేటాయించారు? ఏ ఒక్కరికైనా కూడా పేమెంట్ జరగలేదని కానీ సిలిండర్ ఇవ్వలేదని కానీ వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ ఉంటే చెప్పమనండి సార్. వి విల్ ఆన్సర్ ఫ్రమ్ దిస్ హౌస్. ప్లీజ్ ప్లీజ్ ముగించండి. అయిపోయింది. కంక్లూడ్ చేసేయండి. అధ్యక్ష ఇక్కడ సమస్య ఈ బడ్జెట్ లో మీరు చెప్పినట్టు బడ్జెట్ ఎలకేషన్ ఉందా లేదా అది మేము అడుగుతుంది. బడ్జెట్ ఎలకేషన్ ఉందా లేదా? ఒకే ఒక్క నిమిషం చెప్తాను సార్. దయచేసి వచ్చే ముందు మిత్రులు కొంచెం హోంవర్క్ చేసుకుని అసలు బడ్జెటింగ్ ప్రాసెస్ లో ఎట్లా నడుస్తూ వచ్చింది, గత 5 సంవత్సరాలలో ఏ రకమైనటువంటి మార్పుల్ని బడ్జెట్ లో తీసుకొచ్చారు అనేటువంటిది కూడా స్టడీ చేసుకుని వస్తే ఈ పార్టీకి వాళ్ళకి అర్థమై ఉండేది సార్. ఏ అలొకేషన్స్ ఎక్కడ కనిపిస్తాయి అనేటువంటిది దయచేసి హోంవర్క్ చేసుకునండి. ప్లీజ్ 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 అయిపోయింది. మీ టైం అయింది. కూర్చోండి. చిరంజీవి గారు